రే నీ లవర్ వస్తుందిరా, వెళ్ళి మాట్లాడుపో. ఏంటి బేబీ సడన్ గా ఇలా వచ్చావు? గణేష్, ఈ విషయం చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు. ఇంకా నీకు నాకు సెట్ కాదు. నీ లైఫ్ లోకి నాకంటే మంచి అమ్మాయి వస్తుంది. ఇంకెప్పుడు నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. గుడ్ బై. బై ద వే, నేను ఎందుకు నీకు బ్రేకప్ చెప్పానంటే నాకు నీకంట మంచి అబ్బాయి దొరికాడు కాబట్టి నీకు బ్రేకప్ చెప్పాను. ఓకేనా? గుడ్ బై. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. ఏమైందిరా, ఎందుకు బాధపడుతున్నావు? ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేశా అన్న, కానీ బ్రేకప్ చెప్పి మోసం చేసి వెళ్ళిపోయింది. తప్పులన్నీ నువ్వు చేసి తను మోసం చేసింది అంటున్నావేంటి బ్రో? నేనేం తప్పు చేశా బ్రో? తనని ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసావు కదా, అది నువ్వు చేసిన తప్పు. తను అడిగినప్పుడల్లా సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళావు కదా, అది నువ్వు చేసిన తప్పే. తను అడిగిన ప్రతిసారి తనకు డబ్బులు ఇచ్చి తన అవసరాలన్నీ నువ్వే తీర్చావు కదా, అది నువ్వు చేసిన తప్పే. అవునా? అవును బ్రో, అమ్మాయిలని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, సంకకి ఎక్కించుకోవద్దు బ్రో. అవును నిజమే బ్రో. బేబీ, ఇంతకు నువ్వు లవ్ చేసిన అబ్బాయి ఎవరు? నీ పక్కనున్నాడు కదా, వాడిని నేను లవ్ చేస్తుండేది. కళ్యాణ్, షాపింగ్ తీసుకెళ్తానన్నావు కదా, త్వరగా రా, వెళ్దాం. ఆ బేబీ వస్తున్నా. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్టు నాకు నీతులు చెప్పి ఈడు నాకు ఇచ్చుకోవడానికి వెళ్తున్నాడేంటి?